బాలకృష్ణ నోట్పల్లి మెంబర్ అంటే ఆ చేస్తాను ప్రతిసారి కలిసి కూడా ఆ చేస్తాను సార్. మనం ఒక ఎలుగురు చోట చంద్రశేఖర్ గారి భార్య ఇందిరా గారు, దానయ్య గారి భార్య గారు, అలాగే జాన్బాబు గారి భార్య గారు ముగ్గురు ఒక్కసారి ట్రైన్ అమ్మ మీ గురించి మధ్యలో ఇచ్చేసి పంపించేయాలని పంపించాను. ఇందిరా గారు ఈవిడ ముగ్గురు వెళ్ళి ఇలా ఆయన గారు మనతో పాటు చదివి ఆ షెడ్లో చనిపోయారు. జాన్బాబు గారి మిస్సెస్ గారు వీళ్ళ ఆయన గారు కూడా చనిపోయారు. ఒకరికి భవానీ గారు, ఒకసారి మీరు హర్షధ్వానాల ద్వారా అలాగే థ్యాంక్ యూ పర్వీన్ గారు, దానయ్య గారి భార్య గారు చూడండి. భవానీ జాన్బాబు గారి మిస్సెస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రిమూర్తులు గారికి కొండారు సత్యనారాయణ గారు ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడలో ఉంటున్నాను. నేను 10th అయ్యాక ఇంటర్ బిఎస్సి రాజమండ్రి ఉమెన్స్ కాలేజీలో చేశాను. మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలకు మ్యారేజ్ అయింది. ఒక పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక పాప డాక్టర్ బెంగళూరులో ఉంటున్నారు వాళ్ళు. మా పెద్ద పాప వాళ్ళు యుఎస్లో ఉంటున్నారు. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్ ఫైనాన్స్ చేస్తారు కాకినాడ ఎవరు వచ్చినా మా ఇంటికి రండి. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. నిజంగా ఫుడ్ కూడా చాలా బాగుంది. షరీఫ్ గారికి, జిలాని గారికి నా కృతజ్ఞతలు. చాలా చాలా కష్టపడ్డారు అందరూ. నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళు ఎలా కలెక్ట్ చేశారో, ఎలా ఇంతమందిని ఎలా గ్యాదర్ చేశారో కూడా చాలా 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 కష్టమైపోయింది. వాళ్ళు చాలా బాగా చేశారని నా అభిప్రాయం. మీరందరూ కూడా సహకరించారు, మనందరం సహకరించి ఈ కరోనా టైంలో ఇంత బాగా చేయడం చాలా మంచి విషయం. మీ అందరికీ కృతజ్ఞతలు. అందరూ వచ్చినందుకు, ఇది బాగా సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అశోక్ కుమార్ ఉన్నారండి. ఏ ఆల్ఫాబెటికల్లో ఉంది? అశోక్ కుమార్ కింద ఉన్నాడు. ఓకే, అశోక్ కుమార్ గారి తర్వాత పిలుద్దాం. బాల వెంకట కృష్ణారావు గారు, దాకే బాల వెంకట కృష్ణారావు గారు ఆయన కూడా కిందే ఉన్నారు. దశరథ రాముడు క్లాస్ లో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన కృషి కూడా చాలా అమోఘనీయమైనది. ఆయన వెనకుండి స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లే అంతా ఈయనదే. అంటే మాట్లాడటం మొదలు పెడితే ప్రవాహం అది. అందుకే ఆయన అలా ప్రవాహం ఒకసారి క్లాస్. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మోతుకూరి వెంకటేశ్వరరావు. నేను 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ చేసిన తర్వాత చాగల్ షుగర్ ఫ్యాక్టరీలో 11 సంవత్సరాలు చేశాను. తర్వాత సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడ సుమారుగా 21 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు 3M ఇండస్ట్రీస్లో డెప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. 2 అమ్మాయిలు నాకు.
పెద్దమ్మాయి ఆర్కిటెక్ట్, చిన్నమ్మాయి ఇంజనీర్. పెద్దల్లుడు చార్టెడ్ అకౌంటెంట్, ఈజ్ వర్కింగ్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ గ్యాస్. చిన్నల్లుడు మిస్రెస్ బెంచ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియాలో ఇంజనీర్గా చేస్తున్నారు. దట్స్ అబౌట్ మీ. అండ్ కమింగ్ టు ద గెట్ టుగెదర్, ఫ్రెండ్స్ అందరూ చాలా ప్లేస్ తీసుకున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి వీళ్ళందరికీ తెలిసిన అతనే షరీఫ్, రచా సుబ్బారావు, జలాని. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకోలేకపోయినా కానీ కొంతమంది తెర ముందున్నారు, కొంతమంది తెర వెనకాలన్నారు. అందరూ సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నా తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు బీ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన మనతో 2-3 సంవత్సరాలు చదువుకున్నా కూడా ముందు నుంచి కూడా ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది గ్రూప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. దయచేసి మాట్లాడండి. ఫ్రెండ్స్, నేను మీతో 6th సార్, నా పేరు మెరుపు రాజు, పేరు మర్చిపోయాను. నేను మాది యాక్చువల్గా పంగిడి దగ్గర విలేజ్, గోవర్ధన్ మెట్ట. నేను మీతో 6th 7th చదువుకున్నాను. 2 సంవత్సరాలైనా కానీ ఉంటే కనపడి కొట్టుకోండి. మీకు ముందు పనిచేసిన అనిల్ కుమార్ నాకు జూనియర్. 1993 స్కూల్ అసిస్టెంట్ నేను. తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్లో హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. 1993 బ్యాచ్. చాలా మిమ్మల్ని కలుసుకున్నందుకు మాకు చాలా థ్యాంక్స్. చాలా అదృష్టవంతులం మేము. దయచేసి మా స్టూడెంట్స్ అందరినీ ఉద్దేశించి మీ యొక్క సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. 1982-83 ఎస్ఎస్సి బ్యాచ్. నాకైతే ఒక్క ఫేస్ కూడా తెలియదు. పంగిళ్ళలో పనిచేసినప్పుడు ఇక్కడ శ్రీనివాస్ గారు, ఆయన అక్కడ ఫాస్ట్గా పనిచేస్తున్నారు. అక్కడ మాత్రం ఆయన ఒక్కడే తెలుసు. ఇక్కడికి వచ్చాక 15 రోజుల గ్యాప్లో షరీఫ్ గారు తెలుసు. ఎలా విత్ హిస్ ఫోన్ నెంబర్ 9441750705. అది షరీఫ్ గారి నెంబర్. షరీఫ్ గారి నెంబరే నేను మాట్లాడాను. ఇలా తెలుసు, చెప్పారు. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ ఇక్కడ గ్యాదర్ అవడం, ప్రధానంగా గ్యాదర్ అవడం. మీకు ఒక మంచి కొటేషన్స్ తోటి, ఒక మంచి ఫ్లెక్స్ తోటి మా స్కూల్ నుండి మొట్టమొదటిసారిగా నేను స్వాగతం పలుకు అక్కడ ఫ్లెక్స్ రెడీ చేశాను. 2 ఫ్లెక్స్లో అందులో ఉన్న బహుశా మీకు వాట్సాప్ పంపించమని మా టీచర్స్కి చెప్పాను. వచ్చుంటాయి, ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి. అందులో కొటేషన్లో 2, లెఫ్ట్ ఒక కొటేషన్ బాక్స్, రైట్ ఒక బాక్స్ ఇచ్చాను. ఆ బాక్స్ 2 తప్పనిసరిగా చదవండి. మీకు మనసుకు నచ్చే కొటేషన్ 2 అందులో ఉంటాయి. సరే, ఇంతకీ ఎక్కువ టైం నేను స్పెండ్ చేయను, ఎందుకంటే చాలామంది చాలా దూరాల నుండి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు సరదాగా నేను చెప్పేదే నేను అందులో కొటేషన్లో ఉన్నది. మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోండి. 82-83 బ్యాచ్లో బల్లల మీద కూర్చుని ఏ అల్లరి చేశారో ఆ అల్లరి చేయండి, ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత యోగక్షేమాలు ఎక్కడేం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు చక్కగా మాట్లాడుకోండి ఫ్రెండ్లీ. కానీ మీ అందరూ మరొక్కసారి జడ్పీ హై స్కూల్ చాగళ్ళు ప్రాంగణంలో అడుగుపెట్టి మీ స్కూల్ని, మా స్కూల్ కాదు మీ స్కూల్ని మీరు ఒక్కసారి చూసుకుని అప్పుడు మీరు బయటికి వెళ్ళే వరకు నేను మీకు అక్కడ స్వాగతం పలికి వీడ్కోలు పలికిన తర్వాతే నేను ఇక్కడ నుండి కొవ్వూరు వెళ్తాను. అంతవరకు నేను స్కూల్ క్యాంపస్లోనే ఉంటాను. మీ ప్రోగ్రామ్స్ అన్ని ముగించుకుని అక్కడికి రండి. సో మీకు జ్ఞాపకంగా, థ్యాంక్ యూ, మీ జ్ఞాపకంగా ఉండేలాగా ఇంకొకటి చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే వస్తున్నారని తెలిసిందో రాత్రికి రాత్రి ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అందులో మొట్టమొదటి ఫ్లెక్స్ మీదే పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫేస్బుక్ అడ్రస్ ఏంటంటే
చాగల్లు.మనబడి. ఎందుకంటే మన బడిని మీరు చూసుకోవడానికి వస్తున్నారనే ఉద్దేశంతో మిమ్మల్ని బట్టి టైటిల్ ఏర్పాటు చేశాను. చాగల్లు.మనబడి ఇది ఫేస్బుక్ టైటిల్. ఇంపార్టెంట్ మెమరబుల్ ఈవెంట్స్ని మాత్రం తప్పనిసరిగా పోస్ట్ చేయండి. ఇంకెవరైనా మన పూర్వ విద్యార్థులు ఇతర అంటే ఈ 80 to 83 బ్యాచ్ కాకుండా ఇంకెవరైనా సరే వాళ్ళకి కూడా పరిచయం చేయండి. ఫేస్బుక్ ద్వారా మనందరం కలుసుకున్నాము. సో ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కొటేషన్ ఆల్రెడీ మీ సెల్స్లోకి వచ్చినాయి వాట్సాప్లో. ఇంకా పెట్టలేదు సార్, మీరు విజిట్ అయ్యాక పెడదామని పెట్టలేదు. పర్లేదు. Where your education begins, that is the heading. లెఫ్ట్ నేను ఇచ్చిన కొటేషన్, రైట్ ఇచ్చిన కొటేషన్ ఏంటంటే కమ్ అండ్ రికలెక్ట్ యువర్ మెమరబుల్ డేస్. ఇది లెఫ్ట్. రైట్ వచ్చి ఒక గొప్ప ఫిలాసఫర్ ఇచ్చిన కొటేషన్ మీకోసం అది పెట్టాను. ఏంటంటే హ్యాపీనెస్ ఈజ్ మీటింగ్ an old friend after a long time and feeling that nothing has changed. చూడండి, మీరు 80 to 82 చదువుకున్నప్పుడు ఒరే కొండ అని మీరు ఎవరన్నా ఇప్పుడు కూడా అదే పిలుపుతారు. అంతేగాని పెద్దోడే కొండ కాంట్రాక్ట్ అయ్యి 10 కోట్లకి ఆస్తిపడి అయ్యి ఉండొచ్చు, నువ్వు పేదోడు అయ్యి ఉండొచ్చు. ఇక్కడ అలాగని కొండ వెళ్ళాలని మీరు ఇప్పుడు అంటారు, ఒరే కొండ ఎప్పుడు వచ్చావా అని అంటావు తప్ప నీ ఫీలింగ్లో ఏమాత్రం చేంజ్ ఉండదు. అదే ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి అందరికీ షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ. చిన్న పాట పాడుతున్నాను. ఈ పాట నేను సింగింగ్లో గోల్డ్ మెడలిస్ట్ని, స్టేట్ అవార్డుని, ప్రత్యేకంగా పాటలు పాడడానికి సింగపూర్ దేశం వెళ్ళి వచ్చిన పాట. సో సింగింగ్లో ఎన్నో పాటలు రాశాను, ఎన్నో మనకు అవసరమైనవి. అందులో ఒక చిన్న భాగం మీకోసం పాటపడుతుంది, మీరు అందరూ ఎంజాయ్ చేయాలి. ఒక్కరు ఎవరైనా నాకు ఈ పాట మనకు చాలా ముఖ్యం. ఈ పాటనే మనం ఫేస్బుక్లో మీ ఫ్లెక్స్ తర్వాత మొట్టమొదటి పెట్టేది ఈ పాటనే పెడుతున్నాము. ఈ పాట అయ్యేటప్పుడు వీడియో రెడీ కదా? వీడియో ఒకటి. ఫోటోగ్రాఫర్ మహమ్మద్ గారు, ఆర్ యు రెడీ? రెడీ. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ఆ స్నేహమే విలువైందిరా, నీ నీడలా నిలిచేదిరా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. తులతూగే సంపదలున్న స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్న నేస్తానికి సరిపోరన్న, మాయా మర్మం తెలియని చెలిమి ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే విలువైందిరా, నీ నీడలా నిలిచేదిరా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ప్రత్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి
రక్తం నేస్తం నీది నాదను భేదము లేనిది నిర్మలమైనది స్నేహమురా ఆ స్నేహమే విలువైందిరా నిశాషగా మిగిలేదిరా ఈ స్నేహం ఒకటేనురా. ఈసారి అందరూ లేచి పడదాం, నేను మిమ్మల్ని సరదాగా ఎంజాయ్ చేద్దాం. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా ఆ స్నేహమే విలువైందిరా నిశ్వాసగా మిగిలేదిరా సందేహమే లేదురా స్నేహాని కన్న భిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. సార్ ఒక్కసారి మా ఐడియాని సేకరించి ఒక్క నిమిషంలో. ప్రియమైన విద్యార్థులను పిలుస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు మీ మీ బిడ్డలు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను. ఒక హెడ్ మాస్టర్గా మీ అందరిని దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. అలాగే ఎప్పుడైనా సరే మీ అందరూ కలిసే రావట్లేదు. ఎవరు త్యాగాలు వచ్చినా నేను 4.5 ఏళ్ళు ఉంటాను ఇక్కడ. మీరు ఎనీ టైం స్కూల్కి రావచ్చు. జస్ట్ నేను ఇలా బ్యాచ్ అని చెప్తే చాలు, ఇమీడియట్గా మేము రిసీవ్ చేసుకుంటాము. అలాగే మీరు వెళ్ళే వరకు నేను స్కూల్ క్యాంపస్ ఉంటాను. మీరు వచ్చే వరకు మీరు అందరూ పని చేసుకుంటారండి. మీరు వెళ్ళే వరకు మీకు సెండ్ ఆఫ్ ఇచ్చినాకే నేను ఆ స్కూల్ నుండి వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ మంచి అవకాశం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి కూర్చోండి సార్. స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదు స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదు కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది విశ్వాసగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుబ్బారావు మెరుపుకంటే కూడా ముందు పిడుగులు వస్తున్నాయి. సుబ్బారావు టైం చాలా తక్కువ ఉంది. ఒక్క నిమిషం కూడా ఎక్కువ మాట్లాడండి ప్లీజ్. ఒక్క నిమిషం 6 నిమిషం. మెరుపురాజు గారు మాట్లాడు. సరే అసలు చెప్తున్నాను రా. ఇప్పుడు మెరుపురాజు చెప్పాలంటే హాయ్ ఫ్రెండ్స్ అంటే సరే ఫ్రెండ్స్. ఇక్కడ మీతో 6th 7th చదువుకున్నాను. తర్వాత నేను ఇక్కడ దగ్గర విలేజ్ వచ్చామండి. మా క్లాస్ టీచర్ గారు రత్న టీచర్ గారు. సో నేను నడిచి రాలేక ప్రతిరోజు కూడా ఫస్ట్ అవర్ పోయేది. టీచర్ గారు నీళ్ళు అడిగితే రోజు ప్రజెంట్ చేసేవారు. ఇక తర్వాత స్టడీ చేయాలని చెప్పి నేను కొబ్బరి ఇడాను. 8th 9th అక్కడ చదువుకున్నాను. ఆ తర్వాత నేను తణుకు పాలిటెక్నిక్ ఎస్ఎన్పిఎం పాలిటెక్నిక్ మొడపూట లక్ష్మీప్రసాద్ కాలేజీలో నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. దేవుడి దయ వల్ల డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. తర్వాత నేను ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలో ఒక సీజన్ చేశాను, సూపర్వైజర్గా చేశాను. ఆ తర్వాత నాకు మెరిట్ని బట్టి జిల్లాలో ఉద్యోగ పోస్ట్ ఉంటే టెక్నీషియన్ పోస్ట్, ఆ పోస్ట్ నాకు వచ్చింది, నేను చేశాను. దాని ట్రైనింగ్లో ఉండగా జూనియర్ ఇంజనీర్ పోస్ట్ వస్తే అది కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టేట్ లెవెల్ ఆ పోస్ట్ వచ్చింది. అది చేసిన తర్వాత ఒక 10 సంవత్సరాలకి మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే అసిస్టెంట్ ఇంజనీర్గా చేశాను. మొత్తం 31 years 30 years సర్వీస్ చేసి చాలా చోట్ల అవుట్ ఆఫ్ స్టేట్ వర్క్స్ కూడా చేసి నేను ఒంగోలులో మొత్తం మీద చాలా చోట్ల పెద్దపల్లి, హైదరాబాద్, ఏలూరు, మన ఏలూరు కూడా 6 years చేశాను. చేసి మొత్తం మీద 2020 January 31st ఇక సెంట్రల్ గవర్నమెంట్ VRS స్కీమ్ ప్రకటిస్తే నేను VRS తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇకపోతే మన గెట్ టుగెదర్. సో దీనికి నేను
అనుకోలేదు, మీతో కలుస్తానని చెప్పి అనుకోలేదు. మొత్తం దీనికి కృషికి షరీఫ్ కంటే కూడా అంతకుముందు ఎవరో ఒక 30 ట్రై చేశారట, పేరు నాకు గుర్తులేదు. మొత్తం ఎలా అయితే ఇక నంబర్లో పట్టుకుని సుబ్బారావు అయితే, జిలానీ అయితే, లేకపోతే గంపల సుబ్బారావు ఇంకా ఉన్నారు, ఇక్కడంతా బాగా కృషి చేశారు. తర్వాత మీతో జాయిన్ అయిన తర్వాత నేను కూడా హ్యాండ్ కలుతాను. సో ఈరోజు ఇంత గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను మీకంటే మీరు బయటకు వెళ్ళి 38 years అయింది, నేను బయటకు వెళ్ళి 41 years అయింది. సో కొంతమంది మనసులో ఫిక్స్ అయి ఉన్నారు. సో ఆ 7th క్లాస్లో ఏ ప్లేస్లో అయితే చూసానో అవన్నీ మైండ్లో ఫిక్స్ అయి ఉన్నాయి. సో వాళ్ళని ఒకసారి చూద్దామని చెప్పని మనస్ఫూర్తిగా ఆశించి వచ్చాను, చూశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి కావాలని మనసులో ఉంది. దేవుని చెప్పబోతే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ బాలవెంకట కృష్ణారావు, 10th class వరకు. ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఆన్వర్స్ ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ కాలింగ్ బాలకృష్ణ. సో అందుచేత నా పేరు మన జూకాలలో కూడా బాలకృష్ణ అనే వస్తుంది. 10th class వరకు అయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ భీమవరంలో చదివాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి యూనివర్సిటీకి వెళ్ళాను, ఆంధ్ర యూనివర్సిటీ. ఎంఏ ఎంఫిల్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్దిష్టమై హైదరాబాద్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయింది. అట్ ప్రెసెంట్ హైదరాబాద్లో ప్రగతి జూనియర్ కాలేజ్లో నేను ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఐ హ్యావ్ స్కూల్, ప్లే స్కూల్. సో ఈరోజు 38 years తర్వాత నా బాల్య మిత్రులందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషం ఉంది. ఇది మాటలతో ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్ కాదు. ఎందుకంటే షరీఫ్ ఈ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. ఎందుకనంటే ఎక్కడెక్కడ ఉన్నారు మనసులో అందరినీ కూడా ఫలానా నేను గుర్తొచ్చినప్పుడల్లా ఎక్కడున్నారు, ఏం చేస్తారో, ఎలా ఉన్నారు అనుకుంటమే తప్ప ఏం చేయలేని పరిస్థితి. కానీ చాలా ఫ్యూ ఫ్రెండ్స్ మాత్రం నాకు టచ్లో ఉన్నప్పుడు ఉన్నారు. లైక్ గంపల సుబ్బారావు, ప్రసాద్, డిఎస్పి ప్రసాద్, పంగిడి నుంచి వచ్చినటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా నాకు టచ్లోనే ఉన్నారు. చాలామంది అఫ్కోర్స్ 25% ఫ్రెండ్స్ నాకు టచ్లోనే ఉన్నారు. రిమైనింగ్ 75% ఫ్రెండ్స్ అందరినీ కూడా పరిచయం చేసినటువంటి మన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలామందికి చాలా ఆలోచనలు ఉన్నాయి. అది కామన్, క్వైట్ న్యాచురల్. ఎందుకంటే మనిషిగా భయం అనేది మన సహజ లక్షణం. కానీ వాటన్నిటిని కూడా అధిగమించి మనం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఫంక్షన్ చేసుకోవడానికి అన్ని విధాలు కూడా సహకరించినటువంటి అందరికీ శుభాభినందనలు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. వీలైతే అఫ్కోర్స్ ఆడవారికి అంతగా అనుకూలం కుదరదు, కానీ మగవాళ్ళు వీలైతే ఆడవాళ్ళు కూడా సంవత్సరం కాకపోయినప్పుడు కూడా వీలు కుదిరినప్పుడు మనం ఎక్కువ వేరే ఊళ్ళో సెటిల్ అయిపోయినప్పటికీ కూడా సంక్రాంతికి తప్పనిసరిగా వస్తాం. దాన్ని ఒక పాయింట్ కింద పెట్టుకుని మరొకసారి ఒకరికొకరు ఫోన్లు చేసుకుని ఎక్కువ మొత్తానికి కలిస్తే బాగుంటుందని నా అభిలాష. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గణేష్ తీగల గణేష్ గారు ఉన్నారా? తీగల గణేష్, మెరుపు తీగల. మీ అందరి మీద 6వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో చదువుతున్నాను. తెలియజేస్తున్నాను. ఎంతగానో ఒక సహకరించి మాతో కూడా ఏకభావ స్నేహంగా ఉన్నాను. అలాగే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దేవుని కృపను బట్టి నేను ఈ స్థాయిలో ఉన్నానని నేను చెప్పుకుంటున్నాను. అలాగే నేను 10వ తరగతి ఫెయిల్ అయిపోయాను, అయినప్పటికీ కూడా నాకు బాధ లేదు. ఫెయిల్ అయిపోయాక నేను వ్యాపారంలో దిగిపోయాను. నేను వ్యాపారం చేసుకుంటూ అలాగే నేను ఫ్యాక్టరీలో డైలీ బేస్కి వెళ్ళాను. తర్వాత పిల్లలు బిస్కెట్ అమ్ముకున్నాను, అలాగే బట్టల వ్యాపారం చేశాను. నేనైతే చాలా కష్టపడ్డాను. తర్వాత చిన్నగా ఇల్లు కొట్టి పెట్టుకుంది. 86 మా అన్న ఇల్లు పడిపోయింది. ఇల్లు పడిపోయాక మెయిన్ రోడ్లో ఆంధ్ర బ్యాంక్ ఎదురుకుండా నేను ఇల్లు కొట్టి పెట్టుకున్నాను. తర్వాత గత 20 సంవత్సరాలుగా
మన హై స్కూల్కి వెళ్ళే దాంట్లో కళ్యాణ పక్కన కిరాణా కొట్టు పెట్టి ఒక 5 సంవత్సరాల క్రితం వాటర్ ప్లాంట్ పెట్టినాను నేను. నాకు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి MCA చదివింది. మా అల్లుడు గారు మెడికల్ స్టోర్ పెట్టుకున్నాను. నాకు ఒక మనడు మనవరాడు. నేను ఇప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టుకుని వాటర్ వ్యాపారం చేసుకుంటున్నాను నేను. అలాగే మీరందరూ కూడా ఈరోజు ఎప్పుడు పెట్టాలని గత 3-4 సంవత్సరాల క్రితమే ఎంతో నాకు థాట్ వచ్చి నేను చాలామంది పోగేసుకోవడం జరిగింది. కానీ అది ముందుకు రాలేదు. కానీ ఈరోజు ఇటు విధంగా ఘనంగా షరీఫ్ గారు, పూనుగుండి, అలాగే ప్రియులు సుబ్బారావు గారు, హరి ప్రసాద్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. దీనికి కార్మికులు అందరూ కూడా ఎంతమంది పొంది విధంగా ముందుకు నడిపించడం కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కాకుండా ఈ చేగల్లి గ్రామంలోనే కాదు, చాలామంది చాలా చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రోజున మన 10వ తరగతి చదువుకున్న స్టూడెంట్స్ చూడాలి అని ఎంతో ఆశతో చాలా దూరం నుంచి, అంటే మేమైతే చేగల్లి గ్రామంలో ఉన్నాం, కానీ హైదరాబాద్, మద్రాస్, అలాగే బెంగళూరు, అలా చాలా చోట్ల ఎన్నో ఉద్యోగాల నిమిత్తం మీరు అందరూ దూరం అయిపోయినప్పుడు కూడా ఈ రోజున మనం ఈ విధంగా అందరినీ ఇలా కలిసి ఉండి ఒకరినొకడు మనం ఇలా చూసుకున్నాను కూడా దేవుడు ఎంతో ఇటువంటి భాగ్యం ఇచ్చినందుకు కూడా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా చేసుకుంటున్నాను. అలాగే నేను వాటర్ ప్లాంట్ చేసుకుంటూ కూడా ఒలివడ ప్రార్థన గోపురం అని నేను ఒక ప్రయత్నం పెట్టడం జరిగింది. ఈ ప్రయత్నంలో మన మిత్రులందరూ కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా నేను మీ అందరూ ఎప్పుడు కూడా అనుదినము ప్రార్థనలో మీ గురించి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. మా అందరినీ కూడా మీరు మీ ప్రార్థనలో భాగం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హేమలత గారు, హేమలత భవాని గారు దయచేసి రావాలి. ఇక్కడికి వచ్చి మీ అందరికీ కృతజ్ఞాపనలు. ఈ గెట్ టుగెదర్ అసలు ఇంత బాగా ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. ఇలా జరగడానికి కారణమైన అందరికీ పేరు మీద నా కృతజ్ఞతలు అండి. అందరూ చాలా సరిపడి ఇలాంటి టైంలో, కరోనా టైంలో భయపడకుండా వచ్చి ఇంత సక్సెస్ చేస్తున్నారు. మా మిత్రులకి అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. స్టూడెంట్స్ అందరూ మీ అందరికీ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. నేను కూడా దూరం నుంచి వచ్చాను. ఇక్కడ ఉన్న కూడా లోకల్, నాన్ లోకల్ అందరికీ కూడా నమస్కారం. నేను చెప్పేది ఏం లేదు, కాకపోతే ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. నేను ఎంత దూరం నుంచి వచ్చాను, అందరినీ కలిసిపోయినా నాకు ఇప్పుడు ఎట్లా ఉందంటే 10th క్లాస్ కొట్టుకుంటే మనం ఎట్లా ఉంటాం అట్లా ఉంది. కాబట్టి చాలా ఆనందంగా ఉంది నాకు. కాబట్టి చెప్పేదేం లేదు, దేవుడి వల్ల అందరం బాగున్నాము. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము, కలుసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మనస్ఫూర్తిగా. మీ అందరూ కూడా అట్లానే. మేడం ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆవిడ అనంతపూర్ నుంచి కూడా ఇప్పుడు శ్రమ కోర్చి మన త్యాగాలు, మన మిత్రులందరూ మీలో ఉంటారని చెప్పి ఈరోజు మనతో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రోత్సాహం ఇచ్చారు. ఒక దశలో ఈ 3-4 రోజుల్లో మనం జరుపుకుంటామో జరుపుకోలేమో అనే పరిస్థితిలో కూడా మేడం ఎంకరేజ్ చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ 82-83 బ్యాచ్ మన బాల్య పిల్లలందరూ కూడా మనం ఇక్కడ జాయిన్ అవ్వడం, ఇంత సక్సెస్ఫుల్గా మనం ఈ ఫంక్షన్ని మనం ఆర్గనైజ్ చేసుకోవడం అంతా కూడా దేవుని కృపని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కరోనా టైంలో చాలామంది కొంచెం హెసిటేట్ చేశారు రావడానికి. అయినప్పటికీ కూడా ఈ మధుర క్షణాల్ని హృదయంలో భద్రపరచుకోవడానికి అందరూ కూడా చాలా దూరం నుంచి చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు. దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మన షరీఫ్ గారికి అంటే అందరికీ తెలుసు. మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దానిలో చాలా యాక్టివ్గా మన రామకృష్ణ గారు, అట్లాగే డిఎస్పీ ప్రసాద్ గారు రాలేదు. వీరంతా తర్వాత జిలానీ గారు, అంటే గ్రూప్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. తర్వాత వాణి, ఇంకా ఎవరు పర్వీన్ ఉన్నారు, భవానీ,
అంటే మేము చాలా తక్కువగా ఉన్నాం, యాక్టివ్గా లేవు. మీ అందరినీ చూసి మీరు చెప్పే పోస్టింగ్స్ కానీ అవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడు. మన కోర్ అంటే స్టూడెంట్ లైఫ్లో ఎలా ఉన్నాము అంతా చాలా రికలెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఏంటంటే మేము కొంచెం డల్ అంటే మన ఏజ్ని బట్టి మనం కొంత రొటీన్లో పడిపోతాం. ఆ రొటీన్ నుంచి అనమాట ఎంతో మన చాలా పోస్టింగ్స్ అంటే మన చాగళ్ళు నీరు నేల ఈ గాలి అంతా చాలా ఇదైతేమో నాకు. ఎందుకంటే నాకు చాగళ్ళు హై స్కూల్ కానీ అంతా చాలా జీవితాన్ని ఇచ్చింది. నేను సంతూర్ అంటే చాగళ్ళే అని అనుకుంటాను, అంత ఎఫెక్షన్ అనమాట నాకు చాగళ్ళు అంటే. యాక్చువల్గా నేను మధ్యలో కూడా చాగళ్ళు చేశాను, నేను అగ్రికల్చర్ ఆఫీసర్గా కొవ్వూరు చేశాను, చాగళ్ళు ఇన్ఛార్జ్ చేశాను, తాళపూర్ చేశాను. అంటే నేను చదువుకున్న సరౌండింగ్స్ నేను చేశాను. తర్వాత రమామణి గారు వీళ్ళందరూ నేను చాలాసార్లు వచ్చి మన హై స్కూల్లో కూడా నేను ఈ ప్రోగ్రామ్స్లో వీటన్నింటిలో పార్టిసిపేట్ చేశాను. కాకపోతే ఆ సంతోషం కన్నా ఏంటంటే మనందరం చదువుకుని ఇక్కడ గ్యాదర్ అయిన సంతోషం చాలా ఏంటంటే జీవితంలో మర్చిపోలేనిది. ఇంత మంచి మద్రాసు ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ ఆర్గనైజ్ చేసిన టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా చాలా చెప్పాలంటే 1 minute ఇచ్చారు షరీఫ్ గారు. ఏంటంటే మన చిన్నప్పుడు చూసారంటే గుర్తుపట్టలేకపోతున్నాం చాలా వరకు. కాకపోతే ఏంటంటే మన హరిప్రసాద్ ఉన్నారు, ఇంకా చాలా మంది పేరు, మన సత్తార్ పాషా గారు అంటే ముందు నాకు వచ్చి రామకృష్ణ గారు, తర్వాత సత్తార్ పాషా గారు వచ్చారు. చాలా సంతోషం అనిపించింది అనమాట. ఎప్పుడో 38 years 40 years తర్వాత మనందరం కలవడం అనేది అసలు జరగడం. తర్వాత వాణి అసలు మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. సరే చాలా చిన్నప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఫ్రెండ్ అనమాట తను. నేను మాట్లాడుకోలేదు, ఈ గ్యాదరింగ్ వల్ల మళ్ళీ మాట్లాడుతున్నాం. అంటే అప్పుడు చిన్నప్పుడు కొంత మెచ్యూరిటీ తక్కువ కదా. బ్రాడ్గా హాస్టల్ లైఫ్లో ఏంటంటే మన కొలీగ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మనకన్నా మంచి పొజిషన్లో ఉంటే మన స్నేహం అనేది వాళ్ళు సంతోషిస్తాం. మనం ఎప్పుడైనా అందరూ కొంచెం హై లెవెల్లో ఉన్న తర్వాత ఫ్రెండ్సే సంతోషిస్తారు బంధువుల కన్నా. అట్లాంటి ఇంత మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ మనకి నాకైతే నాకు అట్లా అనిపిస్తుంది. మన పిల్లల పెళ్ళిళ్ళు కానీ దేనికైనా కూడా ఎవరిని పిలవద్దు లేదో మనందరం కలిసి చాలా ఏమో అనిపిస్తుంది నాకు. అంత సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని ఇచ్చిన అలాగే మన గురువులు, మన బుద్ధి నేర్పిన గురువులకు మనం సన్మానించుకోవడం, ఇదంతా కూడా మన దేవుడు మనకి ఇచ్చిన బలం అని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిగతా అందరి పేరు నేను చెప్పలేదు, యాక్టివ్గా గ్రూప్లో ఉన్నవారు. అలాగే వెంకటేశ్వర గారు అన్నారు, మరి నాకు అంటే ఎవరికి సరిగ్గా గుర్తులేదు. మోహన్ కుమార్ గారు, ఇంకా మణి గారు, బాలకృష్ణ గారు, మన కంటిపేరు శ్రీనివాస్ గారికి పేరు అందరూ పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు. జీకే బాబు గారిలో 10 సంవత్సరానికి పోతున్నాయి, సుమారుగా 30 లక్షలు నష్టపోతున్నాను, షరీఫ్ నేను వెళ్ళిపోతున్నాను అంటే తప్పకుండా మనం ఇంకోసారి కలుద్దామని పంపించేశారు. నాకు ఇప్పుడే వీడియో కాల్ చేసి మీకు అందరికీ సప్లై మనకి రోజు ముందు ఇచ్చేసారు, ఒక రోజు ముందు ఇచ్చా కొంచెం ముగ్గాల్సి ఉంది ఇంకా. ఓకే, మునీశ్వర గారు మాట్లాడతారు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ గెట్ టుగెదర్కి చాలా హ్యాపీగా ఉన్నాం. మొదటి నుంచి ఎప్పుడు ఇది జనవరి ఏప్రిల్ 2020 ఏప్రిల్ 19 గెట్ టుగెదర్ చేయాలనుకుంటే నా వంతు సహకారం నేను చేస్తాను. మీ వంతు మీరు చేయండి. ఎవరైనా సరే ఏదైనా కావాలన్నా నేను ఎక్కువగా కాంటాక్ట్స్లో ఉన్నాను. అంటే ఫోన్ ఎవరు చేసినా లిఫ్ట్ చేస్తాను. 365 24 గంటలు వాట్సాప్ పెడతామంటే నాకు కొంచెం ఇది వాట్సాప్లో మాట్లాడమంటే డైరెక్ట్గా మాట్లాడితే ఏంటంటే అభిమానంతో మాట్లాడితే వాట్సాప్ పెడితే అభిమానంతో ఒక్క మాట మాట్లాడుకుంటాను. నేను వాట్సాప్ పెట్టే టైంలో 6 నిమిషాలు మాట్లాడుకుంటాను మనిషితో. అది ఆప్యాయంగా ఉంటుంది ఎవరికైనా.
ఈ రోజు ఇలాగ మనకి అందరూ చేసి మిగిలిన బ్యాలెన్స్ ఎవరికి ఇచ్చారంటే అదే 7 మందికి బ్యాలెన్స్ ఇచ్చారు. అందులో VCHV శివయ్య వాళ్ళు వెళ్ళిపోయి అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అంటాడు. నేను పనులు కూడా వెళ్ళాలని అంటాడు. కాబట్టి నేను ఎవరికైనా ఇంకా 3000 చెప్పి ఇవ్వమన్నారు. ఇద్దరు ఎవరైనా ఇవ్వలేదంటే నేను ఇచ్చుకుంటానని ఈరోజు జీవీ సుబ్బారావు చెప్తాను. నేను జీవీ సుబ్బారావు నాకు రెస్పాన్స్ కాలేదు, అది బొమ్మని కానీ ఏమో అనలేదు. అదే విషయం VCHV శివయ్య ఇలా రావాలి పంపారు. VCHV శివయ్య గారు మన అందరం ముందు ఉండి కొల్లేరు స్టేజ్లో ఉన్నాడు కాబట్టి VCHV శివయ్య ఈ నాకు అలాగే కంగ్రాచులేషన్స్. అలాగే భక్తులు కోరుకుని మునిస్వామి గారి నుంచి మిగిలిన ఎవరైనా కూడా మన తగ్గిపోయి చూడాలి. సరే ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలని ఇప్పుడు మనకి అలాగే కోఆపరేట్ చేస్తూ ఎప్పుడు ఏ విషయమైనా అవసరం వస్తే నేను అన్ని విధాలుగా అవకాశం ఫైనాన్షియల్గా కావచ్చు నాకు తగ్గట్టు నేను ఫైనాన్షియల్గా ఎంతో కొంత చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా సరే. దానివల్ల ఏంటంటే నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి బీటెక్ అమెరికాలో ఉంటుంది, పెళ్ళి అయిపోయింది. చిన్న అమ్మాయి MBBS 4th ఇయర్ అయిపోయింది, ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తుందండి GSL కాలేజ్లో. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ సెపై నరాలు ఏవో చిన్నగా దెబ్బతినేయండి. ఆ GSL కాలేజీలో పవీంద్ర గారిని ఒక న్యూరాలజిస్ట్ #1 స్పెషలిస్ట్ ఉన్నాడు రాజమండ్రి టాప్. ఆ సెపైని అక్కడికైతే మా అమ్మాయి రిసీవ్ చేసుకుంటుంది. మీకు మునేశ్వరరావు మీ ఫోన్ నెంబర్ బట్టి ఇప్పుడు నెక్స్ట్ చిన్న నాగరాజు టీచర్గా చేస్తాను. నేను ఆర్టిస్ట్గా చేస్తాను. మా అబ్బాయి కూడా ఆర్టిస్ట్గా చేస్తాడు. మా అబ్బాయి బీటెక్ సివిల్ చేశాడు. మా అమ్మాయి బీఫార్మసీ చేసింది. ఇంతకన్నా నేను ఏం చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. కామెడీ నాగేశ్వరరావు గారు 2 నిమిషాలు సార్. గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా కాలం తర్వాత కలిసాను కాబట్టి చాలామందికి నేను గుర్తుండకపోవచ్చు. నా పేరు చెప్పాను కదా, కామెడీ నాగేశ్వరరావు. పన్నెండు నుంచి వస్తూ ఉండేవాడు. ఒక క్యారేజీ పుస్తకాలు సంచోడు తగ్గించుకుని వచ్చేవాడు. మనం సన్మానం చేసినటువంటి గురువారి దగ్గర దైవన్న ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి దోహదపడింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్రకారంగా అయితే ఎందుకు పనికిరాకుండా అయిపోయి ఉండేవాడు. నేను కేవలం క్లాస్లో మాస్టర్ చెప్పినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని పరీక్షలు రాసి చాలా ఇంతవరకు వచ్చాను మేడం. ఆ ఇంటి దగ్గర చదువుకునేటువంటి అంత అవకాశం ఆ రోజుల్లో లేదు. కరెంట్ లేక మామూలుగా దీపం దగ్గర చదువుకున్నమాట. ఆ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ బట్టి నేను MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, MBA సోషాలజీ, అలాగే BEd 3 డిగ్రీలు సంపాదించగలిగినమాట. చేస్తా 95లో టీచర్ పోస్ట్లో జాయిన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేను మనం చదువుకున్నటువంటి హై స్కూల్లోనే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను అనమాట. మన 2017లో ఇక్కడికి వచ్చాను. ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన షరీఫ్ గారికి, ఆయనకంటే సహాయం చేసినటువంటి మన గచ్చా సుబ్బారావు గారు, షరీఫ్ గారి కంటే గచ్చా సుబ్బారావు మన ఇద్దరమే చూస్తున్నాం. కానీ వాళ్ళ సతీమణి రషీదా గారి యొక్క ప్రోత్సాహం చాలా ఉంది. స్కూల్లో అటెండెంట్ రిజిస్టర్లు అన్నీ కూడా పేర్లన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా తీసుకొచ్చింది ఆవిడమాట. నేను చేయలేని సహాయం అంతా కూడా రషీదా గారు చేశారు. మరి ఇక్కడ వందే మాత్రం పడిన పిల్లల్ని వాళ్ళని కూడా ఆవిడే అరేంజ్ చేశారు. ఇక్కడ చాలా ఏర్పాట్లు మనకు తెలియనటువంటి చాలా కూడా ఆవిడ చేశారు. కాబట్టి మనందరం కూడా మరి వీళ్ళందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇలాంటి సదావకాశం ఏర్పాటు చేసినటువంటి మన కమిటీలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనతో చదివినటువంటి కొంతమంది మిత్రులు పాపం కాలం చేశారు, చాలా దురదృష్టకరం. కొంతమంది ఆర్థికంగా ఇంకా ప్రోత్సాహం లేక వెనకబడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అశోక్ కుమార్ స్కూల్ ఫస్ట్ పడ్డారు. మా బీ సెక్షన్లో IAS ఆఫీసర్ అవ్వాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు పాపం చాలా అనామకంగా ఇక్కడికి వచ్చి కూర్చుంటే నాకు చాలా బాధ కలిగింది. అశోక్ కుమార్ అంటే ఎవరు గుర్తుపెట్టుకుని ఉండకపోవచ్చు అన్నమాట.
బి సెక్షన్లో 20కి 25 మార్కులకి 21 మార్కులు వస్తూ ఉంటాయి అన్నమాట అశోక్ కుమార్. మరి దురదృష్టం అలా ఉంటుంది. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఉన్నత స్థాయికి వచ్చారు. ఏర్పాటు చేసినటువంటి కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకైతే నిమిషం. నా పేరు మొహమ్మద్ దోస్ కువైతీ షరీఫ్. నేను ఎంఏ సైకాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసి డిగ్రీ చేశాను. టీచర్ కింద పనిచేస్తున్నాను. మా మిస్సెస్ గారు కూడా టీచర్ కింద పనిచేస్తారు. పాప కూడా టీచర్ కింద పనిచేస్తుంది. మా అల్లుడు పంచాయతీ ఈవో కింద పనిచేస్తారు. బాబు ఇప్పుడు ఇటీవల కాలంలో ఇంజనీరింగ్ కలిగి ఉంది. ఈ గెట్ టుగెదర్ స్థాపించడానికి ప్రధాన కారణం హరిప్రసాద్ గారు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టి ఈ లోకల్లో ఉన్న ఒక 20 మందిని పిలిచారు. ఆ రోజు భోజనం చేయడానికి హరిప్రసాద్ గారి ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ఒక 20 మంది కలిసి ఏరా అని మాట్లాడుకునేటప్పుడు ఒక 20 మంది కలిస్తేనే ఇంత బాగుంది, మనం 150 మంది ఉన్నాము, అందరినీ తప్పకుండా కలపాలి అనే ఉద్దేశంతో ఎన్ని బాధలున్నా ఎన్ని ఎలాగున్నా ఏదో చెప్పుకొని ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు కొంత ఇబ్బంది పెట్టినా చివరికి అందరూ సహకారంతో విజయవంతంగా ఈ కార్యక్రమం అయిపోయింది. ఈ కార్యక్రమం మీకు అయిపోయిందేమో, నాకైతే ఏం కావాలేదు. బట్టలు వస్తున్న వాళ్ళకి రాష్ట్రం రాని బట్టలు ఇవ్వాలి, మిగిలిన డబ్బులు హై స్కూల్కి జాగ్రత్తగా చెప్పే వరకు నాకు నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ షరీఫ్. ఇక్కడ ఆయన రాత్రి 11 వరకు ఉన్నాడు. మళ్ళీ మార్నింగ్ 5 ఇక్కడికి వచ్చాడు. నేను 7:30కి వచ్చాను. అంటే ఆ డెడికేషన్ వల్ల మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది కార్యరూపం దాల్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ కోమటి నాగేశ్వరరావు గారి తర్వాత పద్మావతి. థ్యాంక్ యూ. మాట్లాడండి మేడం. మీ వాయిస్ అందరికీ కూడా ఎలా ఉంది? అసలు పిడుగులు పడినట్టు ఉంది మీ వాయిస్. మీ టాలెంట్ మీకు తెలియదు అంతే. చిన్ననాటి స్నేహంలో కల్మషం అనేది ఉండదు. యాక్చువల్గా ఈ గ్రూప్లో ఇందాక లలిత గారు చెప్పినట్టుగా ఎవరెవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని అందరూ గమనిస్తున్నారు. అలాగే ఇన్యాక్టివ్గా వాళ్ళందరూ గమనిస్తున్నారు. వాళ్ళు యాక్టివ్ అవ్వడానికి మనసులో ఉన్న చిన్న ఆ ఇన్ఫెక్షన్ తీసుకుని చక్కగా తర్వాత MBA నేషనల్ స్టాఫ్ హాస్పిటల్ చేయడం జరిగింది. నేను 2-3 కంపెనీల్లో మేనేజర్గా పనిచేసి తర్వాత 2004లో యాక్సిస్ బ్యాంక్లో జాయిన్ అవ్వడం జరిగింది డిప్యూటీ మేనేజర్ కింద. ఇప్పుడు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ లేబర్ డిపార్ట్మెంట్ SAG స్ట్రక్చర్డ్ అసెట్ గ్రూప్లో చెన్నై రీజనల్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. సో వన్స్ అగైన్ మై థ్యాంక్స్ టు హరిప్రసాద్ యాజ్ వెల్ యాజ్ కొటా సత్యనారాయణ. వాళ్ళందరినీ నేను చాలా కాలం, హరిప్రసాద్ అయితే రెగ్యులర్గా టచ్లోనే ఉంటాడు. సత్యనారాయణ తర్వాత మూర్తి వెంకటేశ్వరరావు, GDRK చూసి చాలా సంవత్సరాలు అయింది. అలాగే మన మిత్రులందరూ రంగువేణి శ్రీనివాస్ పొద్దు నుంచి అలవాటు చేశాడు. మధ్యాహ్నం భోజనం చేశాక కొంచెం నిద్రపోతున్నట్టున్నాడు. సో అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ని ఎలాగే ముందుకు తీసుకెళ్ళండి. మన ఫ్రెండ్స్లో ఎవరికి ఏ విధమైన అవసరం వచ్చినా గ్రూప్లో పోస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళు చేయగలిగిన సహాయం చేయండి. అదొకటే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్ ద చాలా సార్లు మా ఆఫీసులో అందరూ చేసుకుంటున్నాం, ఎవరు పిలవట్లేదు, ఎవరు చేసుకుంటున్నారు చాలా సార్లు ఇలా చేసుకున్నాం. చాలా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మా హస్బెండ్ ఎక్కడైనా రేడియోలో ఉంటాం. అప్పటి నుంచి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. పిల్లలు చిన్నవాళ్ళు 10 years 12 years. వాళ్ళిద్దరికి నేను ఎక్కువ చదివించలేదు. పాప మ్యారేజ్ చేస్తాను. మా అల్లుడు పైన ఆడేస్తున్నాడు. సో బాబు మ్యారేజ్ చేయాను. నేను జాబ్ చేస్తున్నాను. హ్యాపీగా ఉంది, బాగుంది. అందరికీ కలిపి చాలా సంతోషంగా ఉంది. ఆదిలక్ష్మి ఈ కార్యక్రమాన్ని ఇంకొక అరగంటలో 4 గంటలకు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలో టీ స్నాక్స్ తీసుకోండి. పైకి వస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళవలసిన పర్లేదు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. యాక్చువల్గా నేను కూడా ఊహించుతూ వచ్చాను. ఈరోజు ఉదయాన్నే ఇక్కడే ఉండి
అందరినీ కూడా పైకే రిసీవ్ చేసుకోవాలని చాలా ఆశపడ్డాను కానీ మా బిజినెస్ గారు దీంట్లో బ్యాక్గ్రౌండ్ తప్పదు సార్ బండి రెగ్యులర్ టెక్స్ ఎనివే ముందుగానే లేట్గా వచ్చిన మిమ్మల్ని అందరినీ చూడగలిగినందుకు చాలా సంతోషిస్తా ఉన్నాను. వీటికి చాలా కాలం తర్వాత ఇలా కలవడం నిజంగా ఆనందదాయకమైన విషయమే. చాలా ప్రయాసపడి చాలా మంది ఎంతో ప్రయాసపడి చక్కని అరేంజ్మెంట్స్ తోటి చక్కని వస్తువులతోటి ఏర్పాటు చేయగలం షరీఫ్ సుబ్బారావు చాలా మంది చాలా సంతోషమైన విషయం. వీటికి నేను కూడా ప్రజెంట్ త్యాగంలోనే ఉంటున్నాను. జంగారెడ్డిగూడెంలో జాబ్ చేస్తూ ఉంటాను. డిప్యూటేషన్లో లోపాక్షణంలో సీనియర్ అసిస్టెంట్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేస్తాను. మీతో దీంట్లో యాక్చువల్గా నేను మీతోటి 10th క్లాస్ జాయిన్ అయ్యాను. యాక్చువల్ 9th క్లాస్ 6th to 9th మీతో కాదు నేను, బట్ వేరే చోట చదివి 10th క్లాస్ మా మదర్ రత్నం టీచర్ అందరికీ తెలుసు కదా, మన బిలౌడ్ టీచర్ సైన్స్ టీచర్. 6th to 9th వరకు ఇక్కడే చదివాను. 10th క్లాస్ బయటకు వెళ్ళి మీరు వాణి గారు మీరు మాట్లాడాలండి. మెమంటోలు ఉన్నాయండి, హై స్కూల్ విజిట్ ఉందండి, 1 గంట సేపు ఓపిక పట్టండి. ఇక్కడ ఒక ½ గంట అక్కడ ఒక ½ గంట అంతే. బయటికి వెళ్ళి 10th క్లాస్ చదివి ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయింది 10th క్లాస్లో. ఆ ఒక్క సబ్జెక్ట్ కట్టేసి పాస్ అవుతాను మమ్మీ అంటే జస్ట్ ఒప్పుకోకుండా తీసుకొచ్చి మీ అందరితో 10th జాయిన్ చేశారు. అందుకని జీడీఆర్ని ఈ గ్రూప్లో చూసిన తర్వాత నేను నమ్మలేకపోయాను. మనసులో ఉన్నాడు జీడీఆర్కే, కొంచెం పొరచగా తిన్నిగా ఉండేవాడు. ఈ ఫోటోలు చూసేప్పటికే నమ్మలేకపోయాడు. కాకపోతే సత్యాలు కదా, వయసు పెరిగిపోతే పోలికలు మారుతూ ఉంటాయి. ఎనివే ఈ రోజు ఇలా కలవటం నీట్గా వచ్చింది, చాలా సంతోషంగా. ఈ గ్రామంలో ఉంటూ ఇక్కడే పనిచేస్తాం. మీరందరూ ఉదయం నుంచి చక్కగా ఈ కలయికని రిలీజ్ చేస్తున్నారు. ఈ జ్ఞాపకాలతో మీరు వెళ్ళండి. జాగ్రత్తగా ఉండడం చాలా మంది ఉన్న షైన్ లాగా మేమంతా కూడా మేము కూడా టచ్లో ఉంటాం. ముందు ఇంకా చక్కగా మనం మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను ఈ విషయాన్ని ఈ కలయిక ఊహించలేదు. చాలా నా మిస్సైల్ ఫ్రెండ్స్ ఎంతో బాగుంటారు. రాత్రులతో నిద్రపోతారు. అది నాకు చాలా బాధగా ఉంది. ప్లస్ మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తాను జీవితంలో అనుకోలేదు. ఇది మర్చిపో. ఈ ఆత్మీయ సమయాన్ని ఇంతటితో ముగియదు. ఎవ్రీ ఇయర్ ఇంకా అమూల్యమైన సమయం మన ఫ్రెండ్స్ మనం సాయం చేసుకుంటాం. మనం అందరూ ఒకటి చాలా హ్యాపీగా. ప్లీజ్ నేను ఇబ్బంది పెట్టుకుని నా లేడీస్ నిజంగా నాకు ఇచ్చిన కోఆపరేషన్ నేను మర్చిపోలేను. ప్లీజ్ ఎందుకంటే మాట్లాడలేదు. థ్యాంక్ యూ. సత్యకుమార్ గారు లైవ్లో ఉండండి. మనకి ఇప్పుడు 75 మంది ఫ్రెండ్స్ వచ్చారండి. 75 పీపుల్. మేము ఎక్స్పెక్ట్ చేసింది షరీఫ్, మేమంతా ఎక్స్పెక్ట్ చేసింది 60, కానీ 75 మంది వచ్చారండి. చాలా సంతోషం. కానీ మీరు రాలేకపోయినందుకు మేమంతా చాలా ఫీల్ అయ్యాము. అలాగే ఉషార్ గారు, కాకరపల్లి ప్రసాద్ గారు, ఇలా మేము ఎవరైతే వస్తారనుకున్నామో రాలేకపోయారు. అయినా కూడా మీరు మీ సందేశాన్ని మీకు ఇచ్చినందుకు సంతోషం అండి. అదేవిధంగా ఇప్పుడే వాణి గారు చెప్పారు నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం చేస్తామని. నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ఆవిడ బాధ్యత తీసుకుని బాధ్యతగా ఆవిడ నెక్స్ట్ ఇయర్ జీవితం చేస్తారని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.
నమస్తే నమస్తే అండి, అందరికీ ఏమైనా మాస్టర్ కొత్త సత్యనారాయణ గారు మనందరికీ మెసేజ్ ఇస్తారు, చూడు. చెప్పండి సార్, చెప్పండి. ఈరోజు ఈ సంబంధించి పనిచేసినటువంటి గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా ఈ మీటింగ్ వచ్చి చాలా సంతోషం. ఆ ఉపాధ్యాయులు అలాగో పని ఉపాధ్యాయులు ఆర్థిక ఉపాధ్యాయులు గౌరవ ఉపాధ్యాయులు అలాగే ఆ నెలలో చదువుకున్నటువంటి విద్యార్థులు పోషించారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ఉపాధ్యాయులు గెట్ టుగెదర్ చేసిన మన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ పాఠశాల ఎలాగా పూర్తి చేయడం ఎంత కష్టం అవుతుందో ఈ మన స్నేహితులందరినీ ఎప్పుడు బ్యాచ్ని ఇంత ఇదిగా ఒక చోటకి సమకూర్చి గెట్ టుగెదర్ పెట్టినందుకు మన షరీఫ్ గారికి కృతజ్ఞతలు వందనాలు. అలాగే ఈ మనలో చాలా మంచి ప్రయోజకులు అయ్యారు. అలాగే హరిప్రసాద్ గారు మంచి ప్రయోజకులు కాకుండా మన బ్యాచీలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో సహకారం ఇచ్చేసి అలా కంపెనీలో పెట్టుకుని ఎంతో పోరాటాలు ఇచ్చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. హరిప్రసాద్ ఇదే విధంగా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మళ్ళా పెట్టుకుని ఒక మళ్ళీ వీళ్ళందరినీ మళ్ళా మనం చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. మనతో చదివిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకే చోట మళ్ళీ 2 సంవత్సరాలకి అయితే ఎంతో ఎంతో ఆనందంగా ఉందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, థ్యాంక్ యూ నా పేరు గంగు శ్రీనివాసరావు. నాకు చాలా సంతోషంగా ఉన్నాను చూడటం. చాలా కాలం దేవుడు మన అందరికి ఆయుషించి ఆరోగ్యించి ఇవ్వడం. బహు తక్కువ మంది మాత్రం బలహీనం కనిపిస్తున్నారు, కానీ అందరం ఆరోగ్యంగా ఉన్నాం. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు యాభై గురించి మమ్మల్ని తెలియజేస్తున్నాను. నేను సేవకులుగా మాస్టర్గా పనిచేస్తున్నాను. పల్లిలో నాకు 3 పిల్లలు, పాపకు బాబు పెళ్ళి అయింది, 3 మనవన్నారు, మనవాడు చిన్నవాడు చదువుకున్నాడు. మా యాక్చువల్గా ఈ గ్రూప్ స్టార్ట్ చేయకముందు మన పని చాగల్ గ్రూప్ అని గ్రూప్ స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా మేము అనుకున్నాం ఆ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడే అబ్బా చాలా మంచి పని అయింది, ఏదో కొంతమంది అయినా కలిసాము అనేసి. గుర్తుందా పని? ఒక 3 సంవత్సరాల క్రితం చాగల్ గ్రూప్ అనేసి హైదరాబాద్లో ఇలా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరికీ కలిసి ఒక 20 మెంబర్స్ కలిసాం ఆ గ్రూప్లో. తర్వాత మన షరీఫ్ కృషి వల్ల మొత్తం మనం 110 మంది కలిసి ఈరోజు ఈ గెట్ టుగెదర్ చేస్తున్నాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. ఉండేది హైదరాబాద్, తిరిగేది మొత్తం దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాం. ఆ తిరిగే చాలా ఉన్న అనుభవంతో అది మా బిజినెస్ కూడా బాగా నడిచేది చూస్తాం.
హైదరాబాద్లో పెట్టి తర్వాత ఎక్కడన్నా మళ్ళీ చేద్దాం అనుకున్నప్పుడు అదే టైంలో ఆవిడ సర్దార్ భాష ఇరిగిచ్చిరండి. అదే టైంలో అక్కడ ఒక 3 acres ల్యాండ్ తీసుకున్నాం, పెట్టాం. పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈ ఏరియాలో విమానం ప్లస్ ఎప్పుడైనా వ్యాపారం పెట్టాం కాబట్టి దాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్లస్ మన ఫ్రెండ్స్ అందరూ ఏదైనా స్కిల్స్ ఉన్నాయి అందరూ, కానీ అవి అలా పుట్టుకుని ఉన్నాయి. సో అవి దానికి మనం ఒక పెద్ద మెల్లిగా స్టార్ట్ చేసాం. ఇంకా మెల్లిగా నడుస్తూనే ఉంది. ఇంకా కొంచెం ఇది ఇక్కడ ఉన్న అవైలబుల్ టెక్నికల్ పీపుల్ కానీ లేకపోతే ఉన్న వాళ్ళది కానీ మెల్లిమెల్లిగా తీసుకుంటూ ఉన్న ప్రస్తుతానికి పెట్టిన 1 ఎకరంలో పెట్టాలి, 2 ఎకరాలు ఖాళీగా ఉంది పెట్టడానికి ఛాన్స్ కూడా ఉంది. ఇది బేసికల్గా ఇది త్యాగాలు చదివింది 10th వరకు. ఇప్పుడు అందరినీ చూస్తామంటే ఇందులో తెలియని ఆనందం ఇవన్నీ అంటే మనం ఎలా వెళ్తూ ఉంటాం కాబట్టి అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు ఏదైనా ఫ్యాక్టరీలో చేస్తుంది ఏరియాలో ఒంగోలులో ఉన్నాడు అట్లా ఉంటాం ప్రయత్నంతో కలవకుండా వదిలినాం. సో అలా అందరినీ కలుస్తూ సరే అదే క్రికెట్లో స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం అప్పుడే పెడితే బాగుంటుంది, అందరూ కలిస్తే బాగుంటుంది. అది మొత్తానికి ఈరోజు సక్సెస్ అయింది. షరీఫ్, సుబ్బారావు, శ్రీను వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ నేనైతే కంపల్సరీగా కలుస్తూనే ఉంటాను. అండ్ దీని ఎవరీ ఇయర్ ప్రాబ్లీ ఎవరెవరు మళ్ళీ సక్సెస్ స్టోరీస్ ఈవెన్ ఈ ఏజ్లో అయినా కానీ విల్ షేర్ అవర్ సక్సెస్ స్టోరీస్ ఇన్ దిస్ ఇమేజ్. థ్యాంక్స్ ఫర్ షరీఫ్. థ్యాంక్ యూ హరిప్రసాద్. ఈ 82-83 బ్యాచ్ ని గెట్ టుగెదర్ పెట్టాలని షరీఫ్, నేను, గంధం మోహన్ రావు, అలాగే హెచ్ఆర్ సుబ్బారావు. అయితే దీనికి లీడింగ్ గా షరీఫ్ నువ్వు చేయి, నీ వెనక మేము ముగ్గురు కృషి చేస్తామని దీనికి ప్లానింగ్ ఏం చేయాలి, ఎప్పుడు ఎలా నడపాలనేది అంతా అతను సజెషన్ చేసి జాబ్కి వెళ్తే మేము అంతా దాన్ని ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా బుక్ చేసి ఒక వేదిక మీదకి మిగతా జనం ఎవరైతే రావాల్సిన్నారో వారిని కూడా గ్యాదర్ చేస్తూ, అయితే ఇందులో ఒక షీట్ మిస్ అయిందండి. మాకు ఆ షీట్ దొరకలేదు ఎంత కృషి చేసినా. దాంట్లో దాదాపు 20-30 మంది పేర్లు ఉన్నాయి. అవి మాకు కొన్ని పేర్లు మెదడులో వచ్చినా కానీ వాళ్ళ గురించి మేము ఎంక్వైరీ చేస్తే అసలు ఎక్కడ ఎంత తిరిగామో ఒక నెలపాటు తిరిగాం. ఆ నెలపాటు తిరిగినా కానీ ఆ పేరు దొరకలేదు. దొరికినందుకు మనకి ఇంతవరకే జరిగింది. అయితే కొంతమంది మిస్ అయ్యారు, ఒక 20 మంది దాకా. వాళ్ళు ఇప్పుడు కూడా అసలేదు. చాలా ట్రై చేసాం కానీ దొరకలేదు. ఇప్పటికీ ఈ రకంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మిత్రులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ వ్యవహరిస్తున్నాం. గుడ్ ఈవినింగ్. అలా మీ అందరికీ వందనాలు. నేను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు రామాపు వెంకటేశ్వరరావు. నేను మీతో పాటు 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అయితే నాకు ఒక అమ్మాయి, నేను పెద్ద అయిన తర్వాత చాకల్లోనే గంధి సుబ్బారావు గారు, రాంబాబు గారి కొడుకులు కిరాణా కొట్లో పనిచేశాను. దాదాపు 10 సంవత్సరాలు సుమారుగా పనిచేశాను. ఇప్పుడు సొంతంగా కిరాణా షాప్ మెయింటైన్ చేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మేమంతా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మీ కొరకు దేవుని ప్రార్థించేవాడుగా ఉంటాను. మరి అది నా పరిస్థితి. ఇప్పుడు మన 82 బ్యాచ్ గురించి షరీఫ్ చాలా కష్టపడ్డారు. షరీఫ్, హెచ్ఆర్ సుబ్బారావు, మరి మన శ్రీనివాసు, అలాగే మన ఎస్పీ గారు రాలేదు. ఆయన కూడా యాక్టివ్ పర్సన్గా ఉండి చాలా చేశారు. నాకు చాలా విచారకరం. అయితే మరి దానికి బాలకృష్ణ వీళ్ళందరూ కూడా చక్కగా కృషి చేశారు. అంటే వాట్సాప్లో మీకు బాగా మూవ్ అవుతూ ఉండేవారు. సరే, అది బాగుంది. చక్కగా ఇంతవరకు చాలా చాలా ఎక్సలెంట్గా నేను ఎప్పుడు చూడలేదు. ఎవరి దగ్గరికి వీళ్ళు చూడలేదు, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. చాలా బాగా చేశారు. భోజనాలు ఏర్పాట్లు కానీ ప్రతి పనిలో కూడా చాలా ఎక్సలెంట్గా మరి చేసినందుకు షరీఫ్ గారికి, హెచ్ఆర్ సుబ్బారావు గారికి, గంబల సుబ్బారావు గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం చేసిన ఈ పనిలో గొప్ప ఎక్సలెంట్ పని ఏంటంటే, మన తోటి స్నేహితులకి ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించి వాళ్ళకి సహాయం చేయడం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏమనంటే, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించారు. మనల్ని మనం ప్రేమించుకుంటాం కానీ ఎదుటి వారిని ప్రేమించలేదు. కానీ షరీఫ్ గారు
ఒక పోస్ట్ పెట్టారు, మనలో కొంతమంది మన స్నేహితులు చనిపోయారు, వాళ్ళకి కొంచెం సహాయం చేద్దామని అనుకున్నప్పుడు దాన్ని బట్టి నేను సంతోషించాను. ఎందుకంటే ఇంకో వాక్యం ఉంది బైబిల్లో, పేదలను కనికరించేవాడు దేవుడికి అప్పించేవాడు. ఎవరైతే పేదలను కనికరిస్తారో వాళ్ళు దేవుడికి అప్పించేవాడు. దేవుడు అప్పు తీసుకుని ఉంచుకుంటాడు. ఆ దేవుడు ఏమైనా దేవుడు ఇంకా అంతకంటే గొప్ప కార్యాలు మనం పని చేస్తాడు. మనం ఇచ్చిన ప్రతి రూపాయి 100 వరకు మనం ఖర్చు పెట్టుకున్నాం, దానిలో నుంచి ₹1 మరి మన స్నేహితులకి ఇబ్బందులు ఉన్న వారికి ఇచ్చాం. అలాగే మునేశ్వర చాలా సౌకర్యంతో చాలా మరి మనకి సహాయం చేసే వాళ్ళకి అందుని బట్టి వారిని కూడా అభినందిస్తున్నాను. ఇలాగే మరి దేవుని కృపంటే మరి మనం ఇలాగే మన గ్రూపులు మెయింటైన్ చేసుకుంటూ ఎవరికైనా ఇబ్బందులు సమస్యలు ఉన్న వారికి నేను ₹1 వదిలితే ₹1, మన బ్రదరు ₹10 వదిలితే ₹10, అలాగే ఎవరికైనా సహాయం చేసుకుంటే బాగుంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ నా ధన్యవాదాలు. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి నా పేరు ఇంకా అందరికీ కూడా గుర్తుండే ఉంటాను నేను. మరి నాకు ఫస్ట్ పెట్టినప్పుడు ఫస్ట్గా జిల్లాని ఫోన్ చేశానండి. సుజనా నేను ఉంటున్నాను అని చెప్పేసి ఎలా మర్చిపోయానని అన్నాను, కానీ తను గుర్తు చేశాడు. అలాగే మరి ఫ్రెండ్స్ అందరూ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ పర్దీనండి. తను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా తనకి నేనంటే ఇష్టం, నాకు కూడా తనకు చాలా ఇష్టం అండి. ప్రతిది ఎప్పుడూ కూడా ఈ చిన్ననాటి నుండి కూడా నేను మర్చిపోయి నేను నెగ్లెక్ట్ చేసినా సరే తను మాత్రం నన్ను ఎప్పుడూ మర్చిపోదండి. మరి తన వల్ల నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే నేను ఎంపీటీసీగా పోటీ చేశానండి. మరి రిజల్ట్ వస్తాయి, నేను అందరినీ కూడా మిస్ అయిపోతానేమోనని చాలా చాలా బాధపడిపోయానండి. కానీ ఆ దేవుడి వల్ల అవి పోస్ట్ పోన్ అయినందుకు రిజల్ట్ ఇంకా రానందుకు కూడా నాకు బాధపడింది. ఎందుకంటే ఫ్రెండ్స్ మీ అందరూ కూడా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. మరి కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు, కానీ చాలా మంది పలకరించారు. సారీ ఏమనుకోవద్దు, మరి మర్చిపోయిన నన్ను జ్ఞాపకం చేసి నన్ను పలకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి షరీఫ్ గారు 2 సార్లు ఫోన్ చేశారు, 2 సార్లు కూడా కొంచెం నేను మిస్ అయ్యానండి. మరి ఆయన సార్లు చెప్తున్నాను. మరి షరీఫ్ గారు నాన్నగారే మాకు నా చిన్ననాటి నుండి కూడా మాస్టర్ అండి, 5th వరకు ఆయన దగ్గర చదువుకున్నాను. మరి ఇవాళ షరీఫ్ గారిని చూస్తుంటే మరి మాకు హెడ్ మాస్టర్ అండి, ఆయన చూసినంత ఆనందంగా ఉందండి నాకు. మరి ఆయనే నాకు వచ్చినాను, కానీ కళ్ళలో నీళ్ళు కూడా వస్తాయి, ఆయన లేదన్న విషయాన్ని చెప్పారు. కానీ ఇవాళ షరీఫ్ గారు మొట్టమొదటిసారి నేను చూశాను. కానీ నాకు సార్ వస్తున్నారంటే చాలా ఎందుకో చాలా బాధగా అనిపిస్తుందండి. అలాగే మేడం కూడా చాలా బాగా చేస్తున్నారు. ఆవిడ ప్రోత్సాహంలో ఉండబట్టే షరీఫ్ గారు మిస్సెస్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే నాకు మధ్యలో చాలా మంది ఫ్రెండ్స్ ఇలా మాకు 2,000 ఇలా బాగానే ఉంటుంది. అలాగే భవాని కూడా మధ్యలో కూడా కాల్ చేసింది. మరి నాకు ముఖ్యంగా బాగా అనిపించింది ఏంటంటే ప్రతిసారి కూడా మరి పన్నెండులాగా మరి ఎక్కడంతా కూడా ఫోన్ చేసుకుంటేదండి. ఇవాళ తను మిస్ అవ్వడం కూడా చాలా బాధగా ఉందండి. మరి ఎక్కడన్నా ప్రతిసారి కూడా ఫోన్ చేసి నేను రావడం కుదరదంటే అయ్యో నువ్వు రాకపోతే అలాగే రావాలి అని చెప్పేసి ఈరోజు తను మిస్ అవ్వడం కూడా ఏదోలా అనిపిస్తుంది నాకు. మరి ఫోన్లో కలుస్తామండి మేము. మరి నా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసినందుకు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి నాకు రిజల్ట్లో నేను గెలిచినా ఉన్నా నాకు పర్లేదు, కానీ మిమ్మల్ని అందరినీ కలిసినందుకే నాకు ఆనందంగా ఉంది. మరి అలాగే ప్రసాద్ గారు మా పన్నీడి గ్రామంలో మాకు పన్నీడండి. మరి పన్నీడి గ్రామంలో ఫ్యాక్టరీ పెట్టారు. ఎంతోమంది మరి ఫ్రెండ్స్ కూడా ఆయన ఉపాధి కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన కూడా మరి మంచి హృదయంతో మాట్లాడతారు. మరి అదేవిధంగా మరి మా పన్నీడి గ్రామంలో కూడా అందరికీ చాలా మంది ఉపాధి కల్పించారండి. మా గ్రామం తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కొత్తూరు వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అమ్మాయి గారు మ్యారేజ్ పిలిచినప్పుడు కొంత మిస్ అయ్యాం మేము, కానీ ఇవాళ ఆయన చూశాను. మరి అలాగే చాలా మంది ఫ్రెండ్స్ పేర్లు కొన్ని మర్చిపోవచ్చు. అలాగే మరి ముఖ్యంగా చెప్పేది బాబు నాగేశ్వరరావు గారు ఉన్నారండి. తను చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా మాట్లాడుతాను. ఈరోజు తను మాట్లాడితే కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నేను పిలుస్తున్నా కూడా తన పక్కన వెళ్ళిపోతాను అనేవాడండి. అది ఇవాళ
బర్త్డే రోజు చాలా మంది ఉన్నారండి. మరి వెంకట శ్రీనివాస చనిపోయారని చెప్పారండి. అలాగే వెంకట సుబ్బారావు గారికి, హలో సుబ్బారావు, నా మీద కోపం వచ్చిందన్నా సారీ, ఫోన్ ఎక్కలేదని, ఫోన్ లిఫ్ట్ చేయలేదని మీ మీద అమ్మాజీ నాకు కోపం వచ్చింది. నన్ను అమ్మాజీ అంటారండి. అందుకని అమ్మాజీ రాగానే వెంటనే చెప్పాడు, నీ ఫోన్ ఎక్కలేదు, చాలాసార్లు చేశాను, నీ మీద కోపం వచ్చిందన్నాడు. సారీ సుబ్బారావు, నేను నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే ఎప్పుడైనా సరే మరి అందరూ కూడా లేట్ అయిపోయింది. మరి మీ అందరికీ కలిసినందుకు ఆనందంగా ఉంది. షరీఫ్ గారికి మరి ఫ్రెండ్స్ సహకరించిన ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మాట్లాడేసేయాలి. ఇక మనకి సమయం మించిపోయింది. మన హై స్కూల్కి వెళ్ళేది ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి టీ బ్రేక్ వచ్చింది. హరిప్రసాద్ ఒక్క నిమిషం బయటకు రావాలి. హరిప్రసాద్ ఈ సమయంలో సహకరించాడు. ఈ సమయంలో వెంటనే సన్మానం చేసే కార్యక్రమంలో మనం చెప్పాల్సింది ఏంటంటే మనము 1982-83లో మొదటిసారి మనకి సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్, దానిలో గోల్డ్ మెడల్ పొందారు లలిత గారు. అది కూడా దాసరి నారాయణరావు గారు చేతుల మీద అందుకున్నారు. ఇది ఒక సందర్భం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. లలిత గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారమ్మ. థ్యాంక్ యూ లలిత గారు. మీరు వచ్చి మన ఆ రోజుల్లో విలాసోత్సవాల్లో స్టేజ్ మీద నేను ఎక్కాలంటే అది కృష్ణ గారికి చెప్తే నేరేళ్ళ వేణుమాధవ్ గారు ప్రోగ్రాం ఉంటే ఆ రోజున వీటి చేత ముందు మిమిక్రీ చేయించి నేరేళ్ళ వేణుమాధవ్ గారితో ఈ సన్మానం చేయించాం వినాయక చవితి ఉత్సవాలు.
ఈరోజు 38 సంవత్సరాల తర్వాత మనం అందరం కలుసుకున్నాం. ఈ కలుసుకోవడానికి ఎన్నో రకాల ఒత్తిడులు పడ్డాం. 3వ తారీఖు కూడా గట్టుగా జరుగుతుంది అనుకున్నాం. 4వ తారీఖు నుంచి పరిస్థితులు మారిపోయి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నేను కానీ సుబ్బారావు గారి టెన్షన్ హై స్కూల్ దగ్గర 5 నిమిషాలు కలిపి ఎవరైనా వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ హై స్కూల్ దగ్గరికి వెళ్ళగానే మీ ఫోటోలు మీకు అందజేయబడతాయి. ఇక్కడ దిగిన గ్రూప్ ఫోటో ఆల్రెడీ బయలుదేరిపోయింది. ఇంకొక 20 నిమిషాల్లో త్రాగ హై స్కూల్కి వచ్చారండి. ఎవరి ఫోటోలు అలాగే ఇచ్చేస్తాం. హరిప్రసాద్ ఒక్క నిమిషం బయటకి రావాలి. హరిప్రసాద్ ఈ సమయంలో సహకరించాడు. ఈ సమయంలో వెంటనే సన్మానం చేసే కార్యక్రమంలో మనం చెప్పాల్సింది ఏంటంటే మనము 1982-83లో మొదటిసారి మనకి సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ దానిలో గోల్డ్ మెడల్ పొందారు లలిత గారు. అది కూడా దాసనారాయణరావు గారి చేతుల మీద అందుకున్నారు. ఇది ఒక సందర్భం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. లలిత గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారమ్మా. థ్యాంక్ యూ లలిత గారు. మీరు వచ్చి మన ఆ రోజుల్లో వినాయకోత్సవాల్లో స్టేజ్ మీద నేను ఎక్కాలంటే కృష్ణ గారికి చెప్తే నేరేళ్ళ వేణుమాధవ్ గారు ప్రోగ్రామ్ ఉంటే ఆ రోజున నేను వీటి చేత ముందు మిమిక్రీ చేయించి నేరేళ్ళ వేణుమాధవ్ గారితో ఈ సన్మానం చేయించాం వినాయకోత్సవాల్లో. మన బాలకృష్ణ నోట్పతి నెంబర్ ఆ చేస్తారు. ప్రతిసారి కలిసి కూడా ఆ చేస్తాను. మనం ఒక చోట చంద్రశేఖర్ గారి భార్య ఇందిరా గారు, దానయ్య గారి భార్య గారు, అలాగే జాన్బాబు గారి భార్య గారు ముగ్గురు ఒక్కసారి ట్రైన్ అమ్మ మీ గురించి మధ్యలో ఇచ్చేసి పంపించేయాలని పంపిణీ పెట్టాను. ఇందిరా గారు ఈమె ముగ్గురు పెట్టి ఇలా ఆయన గారు మనతో పాటు చదివి ఆ షెడ్లో చనిపోయారు. జాన్బాబు గారి మిస్సెస్ గారు వీళ్ళ ఆయన గారు కూడా చనిపోయారు. ఒకరికి భవానీ గారు ఒకసారి మీరు హర్షధ్వానాల ద్వారా అలాగే థ్యాంక్ యూ పర్వీన్ గారు దానయ్య గారి భార్య గారు భవానీ
జాన్ బాబు గారు మిస్సెస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రిమూర్తులు గారికి కొండారు సత్యనారాయణ గారు ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.